చూస్తున్నారు కదా మనకైతే ఇప్పుడు దిల్షుక్ నగర్ నుండి ట్రాఫిక్ జామ్ అవుతాయింది. ఇది దిల్షుక్ నగర్ నుండి కోటి మీదుగా మొత్తం అయితే నాకు తెలిసిన మాటతో 5 నుండి 10 కిలోమీటర్ వరకు అయితే జామ్ అయింది. అంటే కదలని పరిస్థితి అవుతుంది. మీరు ఎల్బీ నగర్ రూట్ వెళ్ళాలనుకుంటే మీకైతే చెప్తున్నాను, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. మీరు ఒకవేళ రోడ్ అయితే మార్చుకోండి, లాంగ్ అయినా సరే, లేకపోతే ఈ ట్రాఫిక్లో ఇరికినట్లయితే మీరు కంపల్సరీగా అంటే 1 అవర్ నుండి అయితే 5 గంటల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఎల్బీ నగర్ నుండి మీరు దిల్షుక్ నగర్ మీదకి అయితే రాకండి. దిల్షుక్ నగర్ దాకా అయితే ఎలాంటి ట్రాఫిక్ లేదు, కానీ దిల్షుక్ నగర్ నుండి మొత్తం ఇక్కడ ఈ రూట్ చూసుకున్నట్లయితే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దాటిన అఫ్జల్ గంజ్ వరకు అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ కనబడుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే కోటి అయితే నుండి చూసుకున్నాం కదా 3 నుండి 4 కిలోమీటర్స్ ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది.